హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నిజమండి, నేను చెప్పబోయేది నిజమే. కొంతమంది నమ్మరు కానీ వాస్తవానికి నిజమే ఇది. కాబట్టి బాబు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, బాబు గారు పవర్ఫుల్ సీఎం అంట. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీరు ఆశ్చర్యపోని అవసరంలా. ఎందుకంటే అత్యంత శక్తివంతులైన టాప్ 10 నేతల్లో 5వ స్థానం చంద్రబాబు నాయుడు గారికి లభించిందండి. ఇదే నిజం. ఎందుకంటే ఇండియా టుడే కథనం ప్రకారంగా మొదటి 4 ర్యాంకుల్లో మోదీ గారు, అలాగే భాగవత్, అలాగే షా, అలాగే రాహుల్, తర్వాత బాబు గారే. బాబు తర్వాత నితీష్, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి తర్వాత నితీష్, అలాగే యోగి, అలాగే స్టాలిన్, అలాగే మమత, అలాగే అఖిలేష్, వీళ్ళందరూ కూడా టాప్ 10 నేతలు అనమాట. ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు. ఏంటి అందువల్లే చంద్రబాబు నాయుడు గారికి పవర్ఫుల్ సీఎం అని అయితే కనుక హెడ్లైన్స్ పెట్టి మరి రాయడం జరిగింది. ఏంటి ఫీనిక్స్ పక్షిలాగా చంద్రబాబు నాయుడు గారు పునరుత్తేజం అవుతూ ఉంటారు. తెలుసు కదండి చాలామందికి ఫీనిక్స్ పక్షి ఎలా అంటే సూర్యుడిని తాకాలని చెప్పేసి ఫీనిక్స్ పక్షి ఎప్పటికప్పుడు ఎగురుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళగానే సూర్యరశ్మి తగిలి కింద పడిపోతూ ఉంటుంది. మళ్ళీ పునరుజ్జీవం చెందుకుని మళ్ళీ ఎగురుతూ ఉంటుంది. అంటే అలుపెరగని పోరాట యోధుడు అనమాట, ఒక మాటలో చెప్పాల్సి వస్తే. కాబట్టి అలాగా మీడియా సంస్థ కితాబు చేసిందండి ఈ విషయాన్ని. చంద్రబాబు నాయుడు గారిని అత్యంత శక్తివంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే అభివర్ణించింది. దేశవ్యాప్తంగా శక్తి సంపన్నులైన వ్యక్తుల్లో ఆయన 5వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆయనకు ముందు తొలి 4 స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉండగా ఆయన తర్వాత బీహార్, యూపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సీఎంలు నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఎంకే స్టాలిన్, మమతా బెనర్జీ, సమాజ్వాదీ అధ్యక్షుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఉన్నారు. జనసేన బీజేపీ పొత్తుతో టీడీపీని పతనావస్థ నుంచి విజయ తీరానికి చేర్చారని మంగళవారం నాటి ప్రత్యేక కథనంలో ఆకాశానికి ఎత్తింది. జైలుకి వెళ్ళడం ద్వారా రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నుంచి ఫీనిక్స్ పక్షిలా పునర్జన్మ ఎత్తి అధికారం చేజిక్కించుకున్నారని, భారతీయ రాజకీయాల్లో కీలక నేతగా మారారని వెల్లడించింది. ఇవాళ చంద్రబాబు భారత్లోని అత్యంత సీనియర్ ముఖ్యమంత్రి అని పేర్కొంది. అంతేకాదు హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాల్లో మాత్రమే ఎలాంటి చారిత్రాత్మక పునరాగమనాలు చూస్తామని, అయితే చంద్రబాబు వాస్తవంగా చేసి చూపించారని వ్యాఖ్యానించింది. లోక్సభలో టీడీపీ ఉన్న 16 మంది ఎంపీలను మినహాయిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితిలో పడిపోతుంది, మెజారిటీ మార్కుకు దూరమవుతుంది. దీంతో పాలక ఎన్డీఏలో చంద్రబాబు పట్టు పెరిగింది. 4వసారి సీఎం అయిన ఆయన తన చిరకాల స్వప్నమైన స్వర్ణాంధ్ర సాధన, రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. కార్పొరేట్లకు అలాగే ఉమ్మడి రాష్ట్రానికి 2వసారి సీఎం అయినప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి ఏర్పాటుకు చొరవ చూపారు. ఇటీవల విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. 15% వృద్ధి రేటుతో 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ ఎకనామీని $2.4 ట్రిలియన్ తలసరి ఆదాయాన్ని $43,000 తీసుకెళ్లడం ఆయన లక్ష్యం. ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్ కావాలని ఆయన ఎప్పుడూ అంటుంటారు అని పేర్కొంది. ఇదంతా కూడా ఎవరు చెప్పిన విషయాలంటే కనుక ఇండియా టుడే కథనం ప్రకారంగా. కాబట్టి అత్యంత శక్తివంతులైనటువంటి టాప్ 10 నేతల్లో చంద్రబాబు నాయుడు గారికి 5వ స్థానం కట్టబెట్టింది ఇండియా టుడే. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పవర్ఫుల్ సీఎమ్మా కాదా? ఏంటి ఇండియా టుడే ఇచ్చిన ర్యాంకు ఆయనకి కరెక్టా కాదా? మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోద్దు లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.